పుష్కరం కిందట తెలంగాణలో పురుడు పోసుకున్న జనసేన ఈ గడ్డ మీద ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉంది. కారణాలు ఏవైనా ఇక్కడ పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీగా ఎదగలేదు. అప్పుడప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన ఉనికిని చాటుకుంటున్న ఆ పార్టీ రాజకీయ ప్రస్థానం 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణపై పొలిటికల్ ఫోకస్ పెంచుతున్నారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఇక్కడి రాజకీయ బరిలో తాము ఉన్నామనే సంకేతాలు పంపించింది జనసేన. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు జనసేన ఎలాంటి వ్యూహాలతో ముందుకు కదులుతోంది? జాతీయ ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. 12 ఏళ్ల క్రితం తెలంగాణలో ఆవిర్భావం. అప్పటి నుంచి సాగుతూ ఆగుతూ ప్రయాణం. అడపాదడపా ఎన్నికల్లో పోటీ. సభ్యత్వ నమోదుతో జెండా పాతే ప్లాన్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పొలిటికల్ గా గేర్ మార్చి స్పీడ్ పెంచింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన తెలంగాణ నాయకులు వ్యూహాలు రచించారు. దీనికి సంబంధించి ఇటీవలే తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నుంచి భవిష్యత్తు ఎన్నికల వ్యూహం వరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి భాగస్వామిగా అధికారాన్ని పంచుకుంటున్న జనసేన తాను పుట్టిన తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. 12 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తెలంగాణ జనసేన కార్యకర్తల్లో మనోధైర్యం నింపడమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిందట. తమకి బలం ఉందని భావించిన 336 స్థానాల్లో పోటీ చేసింది. కొన్ని చోట్ల మిత్రపక్షం బీజేపీతో ఫ్రెండ్లీ ఫైట్ కి దిగారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో జనసేన తెలంగాణ నాయకుల సమావేశం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలకి నాయకత్వం అభినందనలు తెలిపింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించిన నేతలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు పార్టీలో బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టాలని జనసేన నిర్ణయించింది. ప్రతి డివిజన్ లో కనీసం 3000 మంది సభ్యులు, పట్టణ స్థాయిలో 5000 మంది సభ్యుల్ని చేర్చే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని నేతలకు సూచించింది. సభ్యత్వ నమోదు ఆధారంగా భవిష్యత్తులో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం ఉన్న నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు అంశం అధినాయకుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటారని, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేలా క్యాడర్ పనిచేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ నేతలకి దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతోంది జనసేన. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు వంటి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ ని 3 కార్పొరేషన్లుగా విభజించింది ప్రభుత్వం. ఈ 3 కార్పొరేషన్లకి ఎన్నికలు వస్తాయని, అందుకు క్యాడర్ సంసిద్ధం కావాలన్న సంకేతాలిచ్చింది జనసేన నాయకత్వం. మున్సిపల్ ఎన్నికల్ని రానున్న అసెంబ్లీ ఎన్నికలకి మెట్టుగా మలుచుకుంటామన్న జనసేన నేతలు అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతున్నారు. ఇక నుంచి ఎన్నిక ఏదైనా జనసేన సైతం బరిలో ఉంటుందన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. తెలంగాణలో గట్టి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతో జనసేన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో చూడాలి. తెలుగు జాతీయ ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా.